అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్తయితే చెప్పిందనమాట. సో, వారి యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ చేయబోతున్నారండి. సో, ఎప్పుడు జమ చేస్తారో ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. అలాగే ఈసారి వర్షాల కారణంగా ఎవరైతే పంటనేది నష్టపోయారో వారికి కూడా మేలు జరిగేలాగా ఇన్‌పుట్ సబ్సిడీ పథకం కింద వారికి కూడా అయితే ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారండి. అయితే ఎంత జమ చేస్తారో, సో, ఎవరికి జమ చేస్తారు? ప్రతీదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా డీటెయిల్‌గా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడాని మీకైతే ముందుగా తెలుస్తదనమాట. అందుకోసం వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్నయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతీదీ కూడా మీకైతే తెలుస్తదనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులనేవైతే జమ చేయబోతుందండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి 11 జిల్లాలోని ఈ యొక్క వర్షాల కారణంగా చాలామంది పంటనేది నష్టపోవడం అయితే జరిగిందనమాట. సో, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అయితే సూచికలైతే జారీ చేసింది. సో, వారికైతే మనకి డబ్బులనేవైతే అందించనుందనమాట. సో, ఎకరానికి రూ. 10,000 చొప్పున మనకి ప్రతి రైతుకి అందేలాగైతే మేలు చేకూరేలాగైతే ఉత్తర్వులైతే జారీ చేసింది. సో, మీకు ఎవరైనా పంట నష్టపోయినట్లయితే మీ దగ్గరున్న కేంద్రానికి వెళ్లి సో, మీరైతే పంట ఎంతైతే నష్టపోయారో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు దానికి సంబంధించి ఏంటంటే మీ యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ చేయనున్నారండి. అలాగే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. చాలా వీడియోస్‌లో మీకు చెప్పానండి. సో, ఇక్కడేంటంటే మనకి ఇప్పుడు జమ చేయే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ యొక్క వర్షాల కారణంగా చాలామంది రైతులైతే పంటను నష్టపోవడం జరిగింది. సో, ముందుగా వాళ్ళని ఆదుకుంటారు. సో, అదయిపోయిన తర్వాత మనకేంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ సంబంధించి రూ. 7,000 అయితే మనకి రైతుల ఖాతాలో అయితే అందించనున్నారండి. సో, విడతల వారీగా మొత్తం 14,000 సో, విడతల వారీగా ఏంటంటే రూ. 7,000 అయితే మనకు అందించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడగొచ్చు. సో, మీకు ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను. సో, ఇక్కడ ఏంటంటే మనకి ఈ నెలలో మనకి మీటింగ్ అయితే ఉంది. కేంద్ర సమావేశం సంబంధించి. సో, అక్కడ మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ సంబంధించి అయితే అక్కడైతే వెల్లడించే అవకాశం ఉంది. అక్కడ మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు జమ చేస్తే ప్రతీదీ కూడా చెప్తారండి. అలాగే ఈ యొక్క పథకమే కాదు. సో, ఇక మహానిధి పథకం, అలాగే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి మనకి ఈ విధంగా పథకాలన్నీ కూడా ఆ రోజునైతే వెల్లడించి ఎవరికి ఎంతెంత కేటాయించాలి ప్రతీదీ కూడా అప్పుడైతే డిసైడ్ చేస్తారండి. సో, అప్పుడు డిసైడ్ చేసిన తర్వాత మీకు ఏం చెప్పారో ప్రతీదీ కూడా మీకైతే వెంటనే తెలియజేస్తాను. సో, మీరు చేయవలసిందల్లా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ధన్యవాదములు. జై హింద్.